ప్రాఫిట్ ఎంత వస్తుంది, సెటప్ కి ఎంత ఖర్చు అవుతుంది? నమస్కారం, ఈ రోజు మేము డైరీ ఫామ్ లో ఉన్నాం. అయితే ఒక డైరీ ఫామ్ సెటప్ చేయాలంటే ఏమేం డౌట్స్, ఏమేం క్వశ్చన్స్ ఉంటాయో ఈ రోజు ఓనర్ దగ్గర నుంచి తెలుసుకుందాం. కొత్తగా సెటప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈజీ అంటారా, లేకపోతే కొంచెం కష్టమేనా? ఈజీ ఉంటాయి కానీ లేబర్ మీద డిపెండ్ కాకుండా సొంతంగా మనం చేసుకుంటేనే బెస్ట్. ఎన్ని బర్రెలు, ఎన్ని ఆవులతో స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే ఒక V5 నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అమ్మా. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ తెచ్చుకుంటే అవి రొటేషన్ అవుతాయి. ఒకసారి తెచ్చుకుంటే ఒకసారి పాల ఆపేస్తుంది. మీరు 3 months ఆపి మళ్ళీ తెచ్చుకుంటే అవి రొటేషన్ అవుతా ఉంటుంది. సెటప్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఈ సెటప్ వచ్చి ఒక 8 lakhs వరకు అయినా. 8 lakhs. స్టార్టింగ్ ఎన్ని ఉంది ఆవులు? అంటే స్టార్టింగ్ ఒక 8 నుంచి స్టార్ట్ చేసాం. 8 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఒక 20-21. మరి ఏం పెడతారు ఫుడ్? అంటే పొద్దున పచ్చిగడ్డి పెట్టాం, సాయంత్రము మన కుట్టి ఉంటది కదా, డ్రై కుట్టి మళ్ళీ పత్తి గింజ. మార్నింగ్ ఈవినింగ్ పత్తి కల్లి పాలు వేసేటప్పుడు పాలు రోజుకి 130 liters వరకు అయితే, టైంకి 65 అయితే రోజుకి 2 times. పాలు లోకల్ లోనే సప్లై చేస్తారా, లేకపోతే బయట? లోకల్ సప్లై అక్కడ కూడా మేము ఇస్తాం. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, సో అట్లా హోటల్స్ అలా ఏమైనా? హోటల్ కూడా ఇక్కడ కౌంటర్ సేల్ ఉంది, అక్కడ హాస్టల్. ఇంకా హెల్త్ వెటర్నరీ వాళ్ళు ఎవరైనా వస్తాడమ్మా. 15 days ఒకసారి డాక్టర్ వచ్చి విజిట్ అవుతాడు. విజిట్ అని వచ్చి అన్ని చెక్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత వస్తుంది, లైక్ ప్రాఫిట్ ఖర్చు వల్ల? మొత్తం ఓవరాల్ గా అంతా కలిపి అమౌంట్ 2.6 వరకు వస్తాయి. 2.6. ఇది మీరు ఫ్యామిలీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే మా టాటర్స్ అంటే నడుస్తుంది, అదే ఇప్పుడు మా వర్క్. మెయింటెనెన్స్ మీకు ఏమి ఇబ్బంది లేదా? ఇబ్బంది అంటే అప్పుడు ఏంటంటే పచ్చిగడ్డి ఎక్కువ దొరుకుతున్నాము, పచ్చిగడ్డి ఎక్కువ దొరుకుతుంది, ప్రతి కొనుక్కోవాలి. ఇప్పుడంతా ఫ్లాట్ అయిపోయింది. అన్న దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇంకా ఏమైనా డౌట్స్ రిగార్డింగ్ డైరీ ఫామ్ ఉంటే నేను లొకేషన్ పెడతాను, సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అన్నా.